తన మేనమామ నమ్మించి మోసం చేశారంటూ కొచ్చెర్ల లలిత పెద్దంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. గోదావరికని మార్కండే కాలనీలో ఉన్న బిల్డింగ్ తమ మామ పేరుపై ఉండగా తమకు డబ్బులు అవసరం ఉండగా తన మేనమామ సింగరేణి ఉద్యోగి కావడంతో లోన్ కోసమని తమ ఇంటిని మేనమామ పేరున రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని లలిత తెలిపింది. దానిపై 50 లక్షల లోన్ తీసుకోగా ఆ లోన్ డబ్బులు కూడా 2 సంవత్సరాల పాటు కట్టడం జరిగిందని, లోన్ తీసుకునే సమయంలో లోన్ తీరిన వెంటనే బిల్డింగ్ తమకు అప్పగించాలని బాండ్ కూడా రాసుకోవడం జరిగిందని వెల్లడించింది. కానీ మేనమామ శ్రీనివాస్ తమ బిల్డింగ్ తమకు తెలియకుండా అమ్ముకోవడం జరిగిందని, అందువల్ల తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, తనకు న్యాయం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ విషయమై పెద్దంపేట గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన అమూల పెద్ద శ్రీనివాస్ వివరణ ఇస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీలో ఉన్న తనను దెబ్బ కొట్టడానికే ప్రత్యర్థులు తన మేనకోడలను పావుగా వాడుతున్నారని, కొచ్చెర్ల లలిత భర్త తనకు ఫ్లాట్ ఇస్తానని 27 లక్షలు తీసుకుని డమ్మీ ఫ్లాట్ చూపించడం జరిగిందని, అది తనకు వద్దని చెప్పడంతో బాకీ కింద డబ్బులను రాసుకోమని చెప్పడం జరిగిందని, తర్వాత మరో 50 లక్షలు అవసరం ఉందని లలిత మామ పేరున ఉన్న బిల్డింగ్ను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించి తనది సింగరేణి ఉద్యోగం కావడంతో లోన్ తీసుకున్నారని, ఆ సమయంలోనే లోన్ తీరిన వెంటనే బిల్డింగ్ వారికి అప్పగించాలని బాండ్ కూడా రాసుకున్నామని వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత లలిత భర్త పాము కాటుతో ఇంట్లోనే చనిపోవడం జరిగిందని, లోన్ డబ్బులు తన జీతం నుండి నెల 50,000 కట్ అవుతూ వస్తుందని, కానీ ఇప్పటి వరకు లోన్ డబ్బులు కట్టకపోవడంతో తనకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి బిల్డింగ్ అమ్మాలని లలితకు చెప్పడం జరిగిందని, ఆ తర్వాతే 86 లక్షలకు బిల్డింగ్ అమ్మి తమ లోన్ డబ్బులు 50 లక్షలు, ఫ్లాట్ కోసం వచ్చిన 27 లక్షలు వడ్డీ కలిపి తాను తీసుకోవడం జరిగిందన్నారు. అందులో మేనకోడలకు ఏమైనా వచ్చేవి ఉంటే మాట్లాడుకుందామని చెప్పి పంపామని, కానీ తాను పంచాయతీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉండడంతో కావాలని మళ్లీ తన మేనకోడలను అడ్డుపెట్టుకుని తనను దెబ్బతీయాలన్న పన్నాగం పన్నారని ఆరోపించారు. అయినా న్యాయం తన వైపు ఉందని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. పెద్దంపేట గ్రామ ప్రజలు కూడా తన వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు లలిత, అమల శ్రీనివాస్ మా మేనమామ. ఆ డబ్బులు అవసరం ఉండి ఇల్లు ఆమెకు జాబ్ ఉంది కదా అని ఆయన పేరు మీద పెట్టి అప్పు తీసుకున్నాం. ఇల్లు ఆయన పేరు మీద ఉందని చెప్పి చెప్పకుండా అమ్ముకొని ఇప్పుడు నీకు రూపాయి కూడా రాదు, నువ్వేం చేస్తావో చేసుకోకుండా జోలికత్తా మాత్రం మంచిగా ఉంటుందని చెప్తాను. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా కానీ నీకేం రావు, నువ్వేం చేస్తావో చేసుకోపో అంటాడు. నాకు ముగ్గురు పిల్లలు, నాకేం తెలియదు సార్, ఏ పార్టీ తెలియదు, ఏం తెలియదు. నన్ను మేనమామని నమ్మి ఇల్లు ఖాళీ చేసిన పార్టీ తెలియదు, నాకేం తెలియదు. ఒకటి కోసం రాలే, ఇప్పుడిప్పుడే మొన్ననే రిజిస్ట్రేషన్ అయిందని నాకు తెలిసి నేను వచ్చిన. నేను దేని గురించి రాలే, నాకు న్యాయం కావాలని వచ్చిన. నాకు ముగ్గురు పిల్లలు, 10 పిల్లలు, అది కమ్మ తీసుకున్నట్టు పైసలన్నీ ముట్టి నేను ఏం చేస్తావో వేసుకోబో అంటాడు. లేని అప్పులన్నీ చూపెడతాను అడుగుతే నేనైతే ఏం తీసుకోలేదండి. ఇల్లు మాత్రం మాదే. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు సార్. ఇంటికి వచ్చి అడిగితే ఏం చేస్తావో చేసుకోబో అంటే నేను ఇటు వచ్చి కూర్చున్నాను. నేను మా వాళ్ళు నమ్మినందుకు ఇప్పుడు ఇంత మోసం చేసేది. నేనేం చేయాలో నాకు అర్థమైతలేదు. సర్పంచ్గా ఆమల శ్రీనివాస్, పెద్ద శ్రీనివాస్ పోటీ చేస్తున్నా. కొంత రాజకీయ కక్షతోటి నా మీద మా కోడలను తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి నా మీద ఒకటి బురద చల్లాలని వేరే ఆరోపణలు చేసి వాళ్ళు మాకున్న చిన్న దాంతో చిన్న పంచాయతీతోటి నాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. దాని పేరు చెప్పుకుని నన్ను ఒక దుష్ప్రచారం చేస్తాను. అందుకనే నేను దీని గురించి కూడా పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ ఇచ్చినాను. దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి.